వెల్కమ్ టు శ్రీ లలిత రాణి ఛానల్. శ్రీమాత్రే నమః. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఈ వ్రతాన్ని నేను 14 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. అది కూడా అమ్మ ఆజ్ఞతో చేసుకుంటున్నాను. మొదట్లో ఈ వ్రతాన్ని చేసుకోవాలని సంకల్పం నాలో ఉంది. ఆ విషయాన్ని మా పెద్దవారితో షేర్ చేసుకున్నాను. కానీ ఈ వ్రతం చేసుకోవడం మా ఇంట్లో లేదు అని చెప్పారు మా పెద్దవాళ్ళు. దాంతో సరేలే అని ఊరుకున్నాను. కానీ అమ్మ మాత్రం మా పెద్దవారి కలలో వచ్చి జరిపించమని ఆజ్ఞ ఇచ్చింది. దాంతో నేను ఆ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను. 14 సంవత్సరాల నుంచి అమ్మతో అనుబంధం ఇలా ఏర్పడింది. మొదట్లో నేను కొబ్బరికాయకే రూపాన్ని రెడీ చేసుకునేదాన్ని. ముక్కు చెవులు పిండితో రెడీ చేసుకునేదాన్ని. ఆ తర్వాత 3వ సంవత్సరానికి మా హస్బెండ్ వెండి రూపాన్ని కొనిపించారు. ఒక్కొక్క సంవత్సరం ఇలా చేసుకున్నాను. అమ్మతో అనుబంధం ఇలా ఏర్పడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. రోజుకి అమ్మ ఇలా మారుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కలాగా రూపుదిద్దుకుంటుంది. అంతా అమ్మ ఆజ్ఞే. అమ్మ లలిత పారాయణం చేయడం అలవాటు చేసింది. ఆమె సంకల్పం ఏంటో కానీ నాకు కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఈ పారాయణం చేస్తూ అమ్మతో అనుబంధం ఇంకా చాలా పెరిగింది. ప్రతి క్షణం అమ్మతో అనుబంధం ఇంకా పెరిగిపోయింది. ఈ పారాయణాన్ని ఇంట్లో చేయాలని అనుకున్నాను. కానీ ఎవరు కుదరదు అని చెప్పారు. వరలక్ష్మి వ్రతం రోజు చాలా బిజీ ఉంటామని చెప్పారు. ఒక ఆవిడ మాత్రం ఒక నెంబర్ ఇచ్చింది. తనని కనుక్కోండి, ఆవిడ చేస్తుంది అని చెప్పింది. ఆవిడకి కాల్ చేశాను. తను కుదరదన్నది. తను ఇంకో నెంబర్ ఇచ్చింది. తనకు చేస్తే తను కుదరదన్నది. తను ఇంకో నెంబర్ ఇచ్చింది. అలా 5 సర్కిల్స్ దాటి ఒక ఆవిడకి చేరింది. ఆవిడ వచ్చి చేసింది లాస్ట్ ఇయర్. నేను సాక్షాత్ అమ్మే వచ్చింది మా ఇంటికి వచ్చి లలితా పారాయణం చేసే అనుగ్రహాన్ని ఇచ్చింది అనిపించింది. ఇయర్ కూడా తనకే కాల్ చేశాను. తను రావడానికి కుదరలేని పరిస్థితిలో ఉంది. కాలి నొప్పితో ఉంది. రాను శైలజ అని చెప్పింది. కానీ అమ్మ సంకల్పం ఏంటో తెలియదు. నెక్స్ట్ డే 3:30కి కాల్ చేసి వస్తున్నాను శైలజ, రెడీ చేసుకో అనింది. నా ప్రాణాలు మాత్రం లేచాయి. అసలు ఆనందానికి అవధులేదు అనిపించింది. ఆవిడ పారాయణం చేయడమే కాదు, నాకు తిరిగి తాంబూలం కూడా ఇచ్చి చీర సారె పసుపు కుంకుమ ఇచ్చి వెళ్ళింది. సాక్షాత్తు అమ్మే నాకు ఇచ్చింది అనుకుంటున్నాను. ఈ జన్మకి ఇంత అనుగ్రహం చాలు అనిపించింది. అమ్మ అనుకుంటే ఏదైనా చేస్తుంది. ఇలా అమ్మ అనుగ్రహంతో పూజ మాత్రం చాలా చక్కగా జరిగింది. అమ్మను హారతి ఇచ్చి మణిద్వీపానికి పంపించడానికి రెడీ చేస్తున్నాను. కానీ నా మనసు ఒప్పడం లేదు అమ్మను పంపించడానికి. 6 తర్వాత అమ్మను కదిలిచ్చాము. మా హస్బెండ్ నేను కలిసి. రాత్రి పడుకున్నాక మొత్తం డే అంతా అమ్మ శైలజ శైలజ అని పిలుస్తున్న ధ్వని మాత్రం నా చెవులకు అలానే వినిపిస్తుంది. వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అమ్మ రావడానికి, అమ్మ అనుగ్రహం పొందడానికి. శ్రీమాత్రే నమః.